ఆయన శిష్యులకి కనబడ్డారు, మరి కొంతమందికి కనబడ్డారు. కనుక మనం ఏదో అందరూ చెప్పారు కాబట్టి అని ఒక మిత్ నమ్మట్లేదు మనం. మీకు అర్థమవుతుంది కదా? వీఆర్ నాట్ జస్ట్ ట్రస్టింగ్ అ మిత్. ఏదో ఓకే పాస్టర్ చెప్తున్నారు, లేకపోతే కొంతమంది థియోలాజియన్స్ చెప్తున్నారు, కొంతమంది స్కాలర్స్ చెప్తున్నారు అని చెప్పేసి ఏదో నమ్మేయడం కాదు. యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్ లిటరల్లీ ఇన్ యువర్ లైఫ్. దేవదూత వచ్చి అదే చెప్తా ఉంది, మీరు భయపడకండి. మీరు భయపడకుండా ఇప్పుడు నా మాటలు వినండి, త్వరలోనే మీరు ఆయన చూడండి. ఈరోజు నేను కూడా చర్చ్లో మార్నింగ్ అదే చెప్తా ఉన్నాను. ఏమని అంటే, ఏదో మేము చెప్తున్న మెసేజ్ మీరు వినాలని లేదు, కానీ ఈ మెసేజ్తో పాటు మీరు దేవుడిని అనుభవించడానికి దేవుడు ద్వారం తెరుస్తాడు. దేవుడు డెఫినెట్గా మీతో మాట్లాడతాడు. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, ఆ విశ్వాసం మీకు గాని ఉంటే దేవుడు తాను ఏం చేసుకుంటాడు తెలుసా? ప్రత్యక్షపరుచుకుంటాడు. మనం మాట్లాడుకుంటున్న దేవుడు ఏదో వినేసి విడిచిపెట్టడానికి చెప్పుకునేటువంటి దేవుడు కాదు. ఆయన నిజంగా మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు. ఆయన తను ప్రత్యక్షపరచుకోగలిగే దేవుడు. ఆయన డెఫినెట్గా మనతో మాట్లాడే దేవుడు.